ఎంత ప్రేమించానే నిన్ను, అడిగితే ప్రాణాలైనా ఇద్దును కదా. ఎవడో తెస్తాడు లేకపోతానా? అక్క ఏం చూస్తున్నావు? ఎంత ప్రేమించానే, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసావే? ఏమైందక్క? వీడు నీకు తెలుసా? తెలుసు, 2 సంవత్సరాల క్రితం. వీడి పేరు శ్రీ. వీడిని చూడటం అదే మొదటిసారి. ఆ అమ్మాయి ఎవర్రా? తన పేరు శ్వేత. తనకు మెంటల్ రా బాబు. తనతో తిప్పుగుతులు ఏమున్నారా నీకు? అన్నీ సాడ్ మెమరీసారా. ఒకే చోట ఉంటున్నామని. హాయ్. నేను తెలుసా మీకు? తెలీదు, తెలుసుకుందామని. అమ్మాయిలకి సైట్ కొట్టే టైంలో చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం డిగ్రీ అని అవుతుంది. అప్పుడప్పుడు మొహం అద్దంలో చూసుకోరా చెత్త. ఎందుకోరా? తను నాకు బాగా నచ్చింది. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వేరా. ఏం కాదులేరా. హాయ్ శ్వేత. వీడు మళ్ళీ వచ్చాడురా బాబు. నిజమా ఇది స్వప్నమా అపురూపమా తను ఎవరో ఎవరో మనసా మనసా మనసా. పొద్దున్నే ఏంట్రా? రే, తనకు నా లవ్ ప్రపోజ్ చేసిండ్రా. తను యాక్సెప్ట్ చేసిందిరా. కల్లోనా? ఏంటిది కళ? ఈరోజు ఏమైనా సరే తనకు నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తాను రా. ఏంటిది? ఐ లవ్ యూ. నాకు లవ్ అన్న లవర్స్ అన్న నచ్చదు. ప్రేమ గొప్పతనం తెలియాలంటే ప్రేమిస్తేనే తెలుస్తుంది. ప్రేమ అనేది ఇష్టంతో మొదలవ్వాలి కానీ ద్వేషంతో కాదు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. నన్ను మర్చిపోయి ఉంటాడు అనుకున్నాను. నా ప్రేమ లేక వీడు ఎలా అయిపోయాడు. నా ప్రేమతో నేనే మార్చుకుంటాను వీడిని. గుడ్ డెసిషన్ అక్క. చావుకైనా అర్థముందా,
తొడిగాక బాగానే ఉంది కానీ ఏదో తక్కువైంది కదా. ఐఎమ్ బ్యాక్. మనం ప్రేమించే వారికి ప్రేమను పంచాలి కానీ కన్నీళ్ళని కాదు. నిజమైన ప్రేమికులకు ఈ షార్ట్లే ఉంటుంది.